అరుదైన వ్యాధి తినేస్తుంది ఆదుకోండి. పేద కుటుంబానికి పెద్ద దిక్కైన ఇంటి యజమాని అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమయ్యారు. శరీరం చిక్కి శల్యమవుతుండగా చేతిలో చిల్లిగోవలేక భర్త ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియక ఆపన్నాస్తం కోసం ఎదురు చూస్తున్న ఇల్లాలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్లకు చెందిన బండారు సైదులకు భార్య సంతోషి, 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. కారోబార్గా తాత్కాలిక ఉద్యోగం చేస్తూ 10,000 జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చి ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. రోజు రోజుకు బలహీన పడిపోతూ నీరసం, అలసటతో 2 ఏళ్లుగా ఏ పని చేయలేకపోతున్నారు. స్థానికంగా ఎన్ని ఆసుపత్రుల్లో చూపించిన వైద్యులు కనీసం ఏ జబ్బో గుర్తించలేకపోయారు. ఇప్పటికే 2 లక్షల దాకా ఖర్చు చేసిన మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేటు న్యూరో ఆసుపత్రిలో చూపించగా సైదులు నరాల సంబంధిత అరుదైన గిలియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ బారిన పడ్డట్లు డాక్టర్లు నిర్ధారించారు. రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి శరీరాన్ని గుల్లబార్చడం ఈ వ్యాధి లక్షణం. దీని కారణంగా కాళ్ళల్లో తిమ్మిర్లు, కండరాల బలహీనతతో చచ్చుబడి కొద్ది రోజులుగా మంచానికి పరిమితమయ్యారు. భర్తను భార్య చేతులతో ఎత్తుకొని మలమూత్ర విసర్జనకు తీసుకెళ్తూ ఇతర సపర్యలు చేస్తున్నారు. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఖరీదైన వైద్యం చేయించాల్సిందని, 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లక్షల్లో అప్పులు చేశామని దాతలు మానవతా హృదయంతో స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు 9664888878 నంబర్లలో సంప్రదించవచ్చు. 9676488878 నంబర్లో సంప్రదించవచ్చు.